గ్రామం సంబంధించి చర్చ చేస్తున్నదో డబ్బులు ల్యాక్స్ అయి తిరిగి గవర్నమెంట్ పోయిన డబ్బులు తిరిగి తెప్పించి ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన జీవో ప్రకారం ఆ చర్చి బాధ్యులు ఎవరో వాళ్ళకి పిలిచి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎంపీడీఓ ద్వారా తీర్మానం చేసుకొని ఏదైతే మన బీఆర్ ఏఈ ఉంటాడు వారి ద్వారా ఆ వర్క్ రికార్డ్ చేసుకుని ఆ యొక్క అమౌంట్ తీసుకునే విధంగా ప్రభుత్వ నిబంధనలు అనే విషయాన్ని అధికారులందరి గురించి తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా అన్ని వర్గాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా క్రిస్టియన్కి సంబంధించినటువంటి మా చర్చి నడిపే అధికారులంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకు దైవ బోధన చేసుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని అన్ని వర్గాలు చల్లగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి అందరూ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా సుమారు ఈరోజు 32 లక్షల రూపాయలు సుమారు 32 మంది అయ్యగారులకు 96 లక్షల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 96 లక్షల రూపాయలు ఈరోజు ఎంపీడీఓకు సంబంధించిన వాళ్ళకి శాంక్షన్ ఇచ్చే విధంగా నా ఉత్తరం ద్వారా వారికి కాపీలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే అయ్యగారులను రిక్వెస్ట్ చేస్తున్న వారు వచ్చి కూడా పేరు వేస్తున్న వారు తీసుకొని వెళ్ళండి. ఎవరైతే రాని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా ఆ రాని వాళ్ళ చర్చెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన చర్చ అయ్యగారులకు డబ్బులు రానట్టయితే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ నుంచి కూడా వారి ప్రతిపాదన పంపించి అవి కూడా శాంక్షన్ వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మా అయ్యగారులందరూ కూడా మనవి చేసుకుంటూ ఒకసారి లక్ష్మణ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఇక్కడ ధర్మపురి ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఏవైతే దీవార్తి ఇచ్చిలో మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ దీవార్తి మీ ఆశీర్వాదం నాపై ఉండాలి. ఈ ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు మీ ద్వారా మీ ఆశీర్వాదం ద్వారా నాకు శక్తినిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు కానీ పేదవాళ్ళకి ఇంద్రమ ఇల్లు కానీ కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పెన్షన్లు కానీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడు ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి బలాన్ని ఇవ్వాలని చెప్పి మరొకసారి అయ్యగారులకు కోరుకుంటూ దయచేసి మా అయ్యగారులందరికీ మనవి చేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి మీరందరూ కూడా అయితే ఎన్నో తాత తండ్రుల నుంచి మీ వరకు కూడా దేవుని సేవ చేసుకుంటున్నారు. మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండండి. మీ లక్ష్మణ్ కుమార్గా ఎవరు పిలిచినా ఎవరిక్కడికి రమ్మన్నా నేను వస్తా. మీ ఇబ్బందుల విషయంలో ఏదైనా కూడా నేను పాల్పంచుకుంటా. కానీ ఇక్కడ కూడా మీరు మంచి దేవుడికి ప్రజలకు మంచి విధంగా బోధన చేయాలని చెప్పి మరొకసారి చేతులు జోడించి నమస్కరించి నేను సెలవు తీసుకుంటాను.